చెప్తున్నాం ఇట్లా సింగపూర్లో మన వాళ్ళందరూ కూడా ఈ ఫంక్షన్ చేస్తున్నారు అంటే నాయన నా ఆశీస్సులు నా అభినందనలు కూడా చెప్పండి అని చెప్పి ఆవిడ అన్నారు. ఆ రోజున కృష్ణవేణి గారు అలాగే ఎల్వి ప్రసాద్ గారు లాంటి వాళ్ళే మనందరూ ఇవాళ ఇంత ఘనంగా ప్రపంచ యావత్తు ఘనంగా చెప్పుకునే ఒక అద్భుతమైన నటుడు పుట్టిన సందర్భం అది. అలాంటి 75 సంవత్సరాలు ప్రారంభమైన శుభ గడి అది. అలాంటిది ఇవాళ రోజున ఇవాళ తెలుగు వాళ్ళంటే ఒకప్పుడు మనకి ఎవరికి బయటికి వెళ్తే తెలిసేది కాదు. మేము ఏదైనా సినిమాలు షూటింగ్ చేసేటప్పుడు ఏ కాశ్మీరో ఊటీయో ఇంకొక చోటకో వెళ్ళినప్పుడు ఏ ఊరండి మీది, ఎక్కడి నుంచి వచ్చారు అనేవారు. అంటే మేము తెలుగు ఆర్టిస్టులు అండి, తెలుగు సినిమా అండి, ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చామండి అని చెప్పేవాళ్ళం. ఆంధ్రప్రదేశ్ అది ఎక్కడుందండి అనేవారు. సార్ ఆంధ్రప్రదేశ్ అండి ఎక్కడుందంటారండి, చాలా పెద్ద స్టేటు, వ్యవసాయంగా బ్రహ్మాండమైన ఇది ఉంది, బ్రహ్మాండంగా చదువుకొని దేశ విదేశాల్లో ఉద్యోగాలు చేసేవాళ్ళు బోలెత్తు మంది ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ అంటే తెలియదండి. ఓహో మద్రాసిలా మీరు అని ఒరే గప్ప, మనకి తెలుగు వాళ్ళు, తెలుగు ఒక రాష్ట్రం ఉంది, తెలుగులో ఇంత గొప్పవాళ్ళు ఉన్నారు అనే సంగతి కూడా ఎవరు పట్టించుకోకుండా మనం ఒక సెకండ్ గ్రేడో థర్డ్ గ్రేడో సిటిజన్స్లో గుర్తు చేసే రోజు అనమాట అది. ఏమిటిది అనుకునేవాళ్ళు రామారావు గారి మనసులో కూడా అది పడింది. ఏమిటి మనలో ఇంతమంది ఇంత అద్భుతమైన కళాకారులు ఉన్నాం, ఇంత అద్భుతమైన విద్యావంతులు ఉన్నారు, మనకు గుర్తింపు లేకపోవటువంటి గుర్తింపు తీసుకురావాలి అనే ఒక నిర్ణయం ఆ రోజున ఆయన మనసులో పడి, ఆ తర్వాత ఒక రోజున సడన్గా మాకెవరికి కూడా తెలియదు ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఇక్కడి నుంచి నేను సినిమాల్లో నటించడం మానేస్తున్నాను, రాజకీయంగా ఉండదలుచుకున్నాను, తెలుగువాడి గౌరవం ఏంటో, తెలుగువాడి యొక్క దమ్ము ధైర్యం ఏంటో, తెలుగువాడి శక్తి సామర్థ్యాలేంటో ప్రపంచానికి తెలియచెప్పాలి, అందుకని వస్తున్నానని చెప్పి ఆయన తెలుగుదేశం పార్టీని స్థాపించిన వ్యక్తి. ఆ రోజున ప్రచారం ఎలా చేయాలో, రాజకీయం ఎలా చేయాలో ఆయనకి తెలియదు. ఎప్పుడో పాత వ్యాన్ ఒకటి ఉంది ఆయన దగ్గర, అది తీసుకు బాబు హరికృష్ణని పిలిచి దాన్ని తీసుకొచ్చి బయటకు వచ్చి ఒకసారి దాన్ని రిపేర్ చేయించి పట్టరా అన్నాడు. రిపేర్ అంతా కండక్షన్గానే ఉందండి, కొంచెం రంగులు వేద్దాం కావాలంటే అని రంగులు వేయించాడు. అలాంటి కారు మీద దానికి చైతన్య రథం అనే పేరు పెట్టి దాని మీద ఆయన ఎక్కి హరికృష్ణ గారు రథసారథిగా ఆయన డ్రైవ్ చేస్తూ ఉంటే ఈయన రోజు ప్రతి ఊరు వాడవాడ వెళ్తూ కూడా ఆయన మీటింగులు చెప్పారు. అప్పటిదాకా రకరకాల డ్రెస్సుల్లో రకరకాల డ్యూయెట్లో పాడినటువంటి ఒక వ్యక్తి కాకి బట్టలు వేసుకొని, కాకి ప్యాంటు కాకి చొక్కా వేసుకొని ఒక అతి సామాన్యమైన వ్యక్తిలాగా ప్రజానాయకుడిగా ఆయన బయలుదేరితే చేస్తుంటే ప్రతి వాళ్ళు కూడా ఆ మీటింగ్ వినాలి, రామారావు గారు ఏం చెప్తారు, కళతో చూడాలి అని చెప్పి ఆసక్తితో వస్తే రాజకీయ నాయకులు మాత్రం హేళన చేశారు. అంటే ఇప్పుడు కిందాక పార్టీ రాజకీయం కాదు అన్నారు, పార్టీ గురించి మాట్లాడటం లేదు. కానీ ఆ రోజున అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అవహేళన చేశారు ఎన్టీ రామారావు గారిని. ముఖానికి రంగేసుకొని తైతెక్కలేవాడేవాడు రాజకీయానికి ఏం మరికొస్తాడు, రాజకీయం అంటే ఏమనుకుంటున్నాడు, ఆయనకు ఏం తెలుసు రామగిరి అని చెప్పి ఇట్లా హేళన చేశాడు. ఇంకా కొన్ని చోట్ల అయితే పబ్లిక్ మీటింగ్లో ఈ ఎన్టీఆర్ అనే వ్యక్తిని అరేబియా శబ్దాలు ఇసి పారేయాలి అని చెప్పి కూడా ఆయన అవమానం చేశారు. ఇందిరాగాంధీ గారు వచ్చి ఏంటి అయ్యా ఎవరో సినిమా యాక్టర్ వస్తున్నా అంట రాజకీయాల్లోకి, ఎవరంటే అబ్బాయి ఏమీ లేదండి, ఏం డిపాజిట్ కూడా రావు ఆయనకి అన్నారు. ఒక రోజున తిరుపతిలో మీటింగ్ జరుగుతుంది, ఇందిరాగాంధీ గారు మీటింగు, జనం బాగా వచ్చారు. అదే రోజు ఎన్టీ రామారావు గారి మీటింగ్ కూడా అక్కడే ఉంది. కానీ ఇన్ని పొలిమేరల దగ్గర ఆపేశారు, వెళ్ళటానికి లేదండి, ఇందిరాగాంధీ గారి మీటింగ్ అయిన తర్వాత మిమ్మల్ని అలౌ చేస్తాం, అప్పుడు దక్కరాదు. అప్పుడు జనమందరూ కూడా వెళ్ళిపోయి వాళ్ళ పోలీసులు పక్కా దోచేసి ముందు ఆయన రాకుండా ఎట్లాగండి అని చెప్పి ఊళ్ళోకి తీసుకొచ్చారు ఆయన. ఇందాక నాళ్ళు మా తెలుగు తల్లిగా మళ్ళీ పూదండ అని పాట, ఆ పాట వేసుకొని బయలుదేరట్లా వచ్చేటప్పటికి జనం ఒక్కసారిగా లేచి ఎన్టీఆర్ వచ్చాడని మొత్తం ఈ సభలో ఉన్న వాళ్ళందరూ అవతలకు వచ్చారు రామారావు గారి దగ్గరికి. అప్పుడు ఇందిరాగాంధీ గారు స్టన్ అయిపోయారు. ఏమిటిది, ఎవరు యాక్టర్ ఎందుకు పనికిరాడు అన్నారు కదా, అరేబియా సముద్రంలో ఇసేస్తామని అన్నారు కదా, ఆయనకి రాజకీయం తెలీదు, హీరోయిన్లతో రంగులు వేసుకొని తైతక్కలు ఆడేవాడు అన్నారు కదా, ఇంతమంది జనం ఎట్లా వెళ్తున్నారు అనేది
ఆవిడ గ్రహించి ఇంకా కనుక మనం ఆలస్యం చేస్తే ఈయన ఇంకా రోజు రోజుకి కూడా ఈయన ప్రభంజనం పెరిగిపోతుంది అని చెప్పి 4 నెలలు ముందుగా ఎలక్షన్లు ప్రీపోన్ చేసుకొని ముందుకు తీసుకొచ్చి ఒక్కసారిగా ఢిల్లీ నుంచి అనౌన్స్ చేశారు. అప్పటికి రామారావు గారు ఇంకా అన్ని చోట్లకి తిరగాలి. రాయలసీమ తిరిగారు, కోస్టల్ ఆంధ్ర తిరిగారు, ఎక్కడో ఉత్తరాంధ్రప్రదేశ్లో ఉండగా సడన్గా అనౌన్స్ చేశారు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఈయనకి టైం కనుక మనం ఎక్కువ ఇస్తే ఇంకా పెరిగిపోద్ది, తెలంగాణ అంతా కూడా తిరిగేస్తారు, ఓట్లన్నీ ఆయనకు వచ్చేస్తాయి, అలా కాదు అని చెప్పి హడావుడిగా పెట్టేయాలని పెట్టేశారు. ఏం చేయాలో తెలీదు. వెంటనే ఆపేసి ఆయన వచ్చేదారు. మొన్నే ఈ మధ్యనే పరమరందించినటువంటి రామోజీరావు గారు ఆయనకు వెన్నుముక్కగా వెనక ఉండి నడిపించారు మొత్తం ఆ యాత్ర అంతా కూడా. ఆయన ఇలాంటిది ఏదో జరుగుతుంది, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈ పని చేస్తారు అని చెప్పి ప్రతి ఊరి నుంచి కూడా, ప్రతి కాన్స్టిట్యున్సీ నుంచి కూడా బాగా చదువుకున్న వాళ్ళని, నీతివంతుల్ని, నిజాయితీ పరుల్ని, యువకులు లాంటి వ్యక్తులందరూ కూడా సెలెక్ట్ చేసి ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి 4 పేర్లు చొప్పున ఆయన హోంవర్క్ చేసి రెడీగా పెట్టుకున్నాడు. రామారావు గారు హైదరాబాద్ రాగానే ఈయన్ని పిలిచారు. రామోజీరావు ఏంటి ఇట్లా సరళంగా చేశారు, ఇప్పుడు ఇవన్నీ ఎలా సెలక్షన్ అండి అంటే, నేను హోంవర్క్ చేసి ఉంచానండి, మీ ఎదురుగుండా పెడతాను, ఒక్కసారి మీరు చూడండి, చూసి మీరు ఎంపిక చేయండి అన్నారు. నాకు ముఖ్యంగా చదువుకున్న వాళ్ళు కావాలి, ముఖ్యంగా యువకులు కావాలి, ముఖ్యంగా నీతివంతులు, నిజాయితీ పరులు కావాలి అని చెప్పి వారి సహకారంతో, రామోజీరావు గారి సహకారంతో లిస్టు తయారు చేసి అనౌన్స్ చేశారు. ఆ తర్వాత చూస్తే అందరూ కూడా తల దిమ్మిదిరిగిపోయినట్టు అయిపోయింది. కాంగ్రెస్ పార్టీ తరఫున బొమ్మను నిలబడితే కూడా గెలుస్తుంది అనుకున్న ఆ రోజుల్లో, కంచుకోట లాంటి కాంగ్రెస్ పార్టీ ఉన్న రోజుల్లో ఆ పార్టీని అరేబియా సముద్రంలో పోయేటట్టుగా చేసి మళ్ళీ తెలుగుదేశం అనే ఒక పార్టీ పెట్టిన 9 నెలల్లో అధికారంలోకి తీసుకొచ్చిన ఏకైక వ్యక్తి ప్రపంచంలో ఒక ఎన్టీ రామారావు గారు మాత్రమే. ఈ రోజు వరకు కూడా చెప్తున్నాను, ఇంతవరకు ఎవరి వల్ల కూడా కాలేదు ఇది, ఆ రికార్డుని బ్రేక్ చేసేటటువంటిది ఎన్టీ రామారావు గారు చేసినటువంటిది. ఆయన యాత్రలో ఉండగా ఎంత నిమగ్నమై చేసేవారంటే, జనరల్గా ఇంట్లో అబ్బాయి పెళ్లి జరుగుతుంది అంటే ఎవరైనా పరిగెత్తుకొని వస్తాం, ఎక్కడున్న పనులన్నీ కూడా పక్కన పెట్టుకొని వస్తాం. ఆ సందర్భంలో ఇద్దరు కొడుకులు పెళ్ళి, ఒకటి బాలకృష్ణ గారు, 2 రామకృష్ణ గారు, వీళ్ళిద్దరికీ పెళ్లి సెటిల్ అయింది. ఆయనకి ఫోన్ చేశారు యాత్రలో ఉండగా, ఏమంటే అబ్బాయిల పిల్లలిద్దరికి కూడా పెళ్లి